ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఆల్రెడీ 7 గంటలకు ప్రారంభం అయినప్పటికీ కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తూ వస్తున్న పరిస్థితి. అలానే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని 9వ నంబర్ పోలింగ్ బూత్లో ఈవీఎంలు మొరాయిస్తూ వస్తున్నాయి. మాక్ పోలింగ్ కోసం ఈవీఎంలను సిద్ధం చేస్తుండగా అవి మొరాయిస్తున్నట్లు సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతానికి అక్కడికి టెక్నీషియన్స్ని పంపించి అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మా ప్రతినిధి మురళి ఉన్నారు అక్కడ ఫోన్ లైన్లో మరింత సమాచారం అందించేందుకు. మురళి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? టెక్నీషియన్స్ ఎవరైనా వచ్చారా అక్కడికి? గోపి, ఈ రోజు భీమవరం లూథరన్ కళాశాలలో మాక్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలి 6 గంటలకి. కానీ 6 గంటలు ప్రారంభించవలసిన మాక్ పోలింగ్ ప్రక్రియ ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఏజెంట్లు వచ్చి వెయిట్ చేస్తున్నారు. మరి 7 గంటల ప్రారంభం కావాల్సిన పోలింగ్ కూడా ప్రారంభం కాలేదు. దీని ప్రధాన కారణంగా చెప్పాల్సి వస్తే ఈవీఎం నుంచి సంబంధించిన మిషనరీకి సంబంధించిన వీవీప్యాట్ల దగ్గర టెక్నికల్ ప్రాబ్లం రావడంతో మొత్తం లూథరన్ కళాశాలకు సంబంధించిన 4 పోలింగ్ బూత్లు ఇప్పటివరకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అయితే ఓటర్లు అయితే ఇప్పటికే బారులు తీరున్నారు. అంటే ఉద్యోగస్తులు ముందుగా ఓటు వేసి తమ విధులకు వెళ్దామని చెప్పి వచ్చిన ఉద్యోగస్తులు కానీ లేదా ఇతర వర్గాల వారు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ హాజరయ్యారు. కానీ వీవీప్యాట్లు మొరాయించడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా వచ్చి దీన్ని వెంటనే టెక్నీషియన్స్ వచ్చి రెక్టిఫై చేస్తారు కానీ కొద్దిగా సమయం పట్టేదట్టుంది. అయితే ఇప్పటికే 7-10 అవుతున్నా కానీ ఇంకా ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ పూర్తి కాదు. ఎంఆర్ఓ తర్వాత రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ సిబ్బందితో చర్చలు చేస్తున్నారు. మరి ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పొచ్చు. మరి అంటే ఇంకో అరగంటకు కానీ పట్టేదట్టు ఉందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఓటర్లు కానీ అక్కడ ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లు కానీ ఏజెంట్లు కానీ ఏం చెప్తున్నారు? మరొక వైపు వాళ్ళలో ఒక రకమైన ఆందోళన నెలకొనే పరిస్థితి. అధికారులు ఏం చెప్తున్నారు? వాళ్ళకి సముదాయించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? ఆల్రెడీ 7:15 అయిపోయింది టైం. అన్ని చోట్ల 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అయిపోయింది. 15 మినిట్స్ లేట్గా నడుస్తోంది. ఇంకా మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇంకొక అర్ధగంట లేట్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కానీ ఓటర్లు కానీ ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు ఏం చెప్తున్నారు? ఓటర్లు అయితే పూర్తి స్థాయి అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఉదయం 7 గంటలు ప్రారంభమవుతున్నారు. ఇప్పటికే పావు గంట పూర్తి అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు. మరి ఎప్పటికి ప్రారంభం అవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఏజెంట్లు అయితే పూర్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారికి 5:30 కల్లా మేము ఇక్కడ చేరుకున్నాం. 5:30 కాడి నుంచి వెయిట్ చేస్తున్నాం. మాతోటి దీనికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ చేస్తామని చెప్పారు అధికారులు. కానీ ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. అధికారులు వచ్చి చెప్తారంటే రకరకాల అధికారులు వస్తారు. ఎలక్షన్ సంబంధించిన అధికారులు వస్తారు, రెవెన్యూ అధికారులు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత టెక్నికల్ స్టాఫ్ కూడా వచ్చి చూస్తున్నారు. ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. అంటే వీవీప్యాట్ల దగ్గర మిషనరీ కొద్దిగా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల నాట్ రెస్పాండ్ అని చెప్పేసి లెటర్స్ రావడంతో అయితే పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు 7:15 అవుతుంది. మరి కొద్ది సేపట్లో ప్రారంభం అవుతుందా లేదా అన్నది కూడా డౌట్. మరొక అరగంట వరకు పట్టే పరిస్థితి అయితే ఉంది. గోపి, రైట్ మురళి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తాం మీకు. మొత్తంగా అది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్నటువంటి పోలింగ్ బూత్లో 9వ నంబర్ పోలింగ్ బూత్లో కొన్ని అవాంతరాల వల్ల అక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఇప్పటికే వాటిని పరిశీలిస్తున్నారు. రైట్, అటు పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి అలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే కనుక ఇటు అనంతపురం జిల్లాలో కూడా పెనుగొండ నియోజకవర్గం వ్యాప్తంగా ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదు. మొత్తంగా కొన్ని చోట్ల కొన్ని బూత్లలో మొరాయిస్తుంటే ఇక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈవీఎంలు పనిచేయడం లేదనేది ఆసక్తి కలిగించే అంశం. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తుండడంతో ఓటర్లు క్యూ లైన్లోనే వేచి ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీకే పార్థసారథి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఆయన క్యూలో నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ ఓటు వేయడానికి అనుకూలమైన పరిస్థితి లేనట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? గోపి, అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ రోజు ఈవీఎంలు పనిచేయట్లేదు. ముఖ్యంగా విధంగా చెప్పాలంటే అసలు ఈవీఎంలకి బ్యాటరీలు లేకోకుండా పంపించిన పరిస్థితి నెలకొంది. అంటే ఖచ్చితంగా సమర్థవంతంగా పనిచేస్తున్నాము, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పనిచేశామని చెప్పి జిల్లా అధికారులు ఏదైతే చెప్పారో వాళ్ళ అధికారుల డొల్లతనం అంతా కూడా ఇప్పుడు ఉదయాన్నే 7 గంటకే వెల్లడైందని చెప్పొచ్చు. అనంతపురం జిల్లాలో పెనుగొండతో పాటు అనంతపురం అర్బన్ అసెంబ్లీ పరిధిలో కూడా
చాలా ఈవీఎంలు పనిచేయట్లేదు. అంతేకాక ముఖ్యంగా ఓటర్లతో పాటు అభ్యర్థులంతా కూడా ఉదయాన్నే తమ ఓటు వినియోగించుకొని ఈ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించేందుకు అనుగుణంగా అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. అయితే పోలింగ్ కేంద్రాలు 7 గంటలైనా కూడా మాక్ పోలింగ్ కూడా అనంతపురం జిల్లాలో నెలకొంది. అంటే ఎక్కడైతే ఓటర్లు ఉదయాన్నే ఓటు వేసి వెళ్ళిపోదాం అనుకుంటే కూడా ఈ ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల ఓటర్లంతా కూడా ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం ఏదైతే ఈవీఎంల విషయంలో పూర్తి స్థాయిలో కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందనేందుకు ఇక్కడ జరుగుతున్న తాజా సంఘటనలే మనకి ఉదాహరణగా చెప్పవచ్చు గోపి. ఎస్ రవిచంద్ర, ఒక పోలింగ్ బూత్ లోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే అనంతపురం జిల్లాలో చాలా చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటున్నారు? ఏ ప్రాంతాల్లో ప్రధానంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి? అధికార యంత్రాంగం రంగంలోకి దిగిందా పూర్తి స్థాయిలో? ఇప్పుడు మనకు అందిన తాజా సమాచారం ప్రకారం పెనుగొండ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయట్లేదు. కొన్ని చోట్ల బ్యాటరీలు కూడా లేవని తెలుస్తుంది. అదేవిధంగా అనంతపురం అర్బన్ అసెంబ్లీలో కూడా చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయడం లేదు. అయితే ఇప్పటికిప్పుడు తాము ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ పోలింగ్ ఏదైతే ఉందో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన 8 గంటలుగానే ప్రారంభం అయ్యే అవకాశం లేదు. ఇక్కడైతే ఈవీఎంలు మొరాయిస్తారు. దీంతో పోలింగ్ సరళి ఏదైతే సాయంత్రం 6 గంటలకు ముగియాల్సి ఉంది. దీంతో మరింత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది గోపి. రవిచంద్ర, ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా క్యూ లైన్ లో నిలబడి వేచి చూస్తున్న పరిస్థితి, మరొకవైపు సాధారణ ఓటర్లు కూడా ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓటర్లు కానీ ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఏం చెప్తున్నారు? అధికారులు వీరికేం చెప్తున్నారు? అంటే 5:30 గంటలకే మాక్ పోలింగ్ పూర్తి చేసి 7 గంటలకల్లా ఖచ్చితంగా పోలింగ్ అనుమతిస్తామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 7 గంటలైనా కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ కూడా పూర్తి కాని పరిస్థితి. అంతేకాక కొన్ని చోట్ల మాక్ పోలింగ్ పూర్తి చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ అక్కడ బ్యాటరీ లేకపోవడము, ఈవీఎంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో అక్కడ పని చేయట్లేదు. దీంతో తెల్లవారుజామున 6:30 గంటలకే ఎక్కడైతే ఓటర్లు ఉదయాన్నే ఓటు వేయాలని వచ్చిన వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది గోపి. రైట్ రవిచంద్ర, మొత్తంగా ఓవరాల్ గా రాష్ట్ర